ఏ పనులు చేస్తున్నవారు ఏ రుద్రాక్షను ధరించాలి? లాభాలు ఏంటి? శివ పూజలో రుద్రాక్షను సమర్పించడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని, రుద్రాక్షను ప్రసాదంగా భావించి ధరించడం వలన మహాదేవుని అనుగ్రహం శాశ్వతంగా ఉంటుందని విశ్వాసం. అయితే మీరు రుద్రాక్షను కోరికలకు, వృత్తి, వ్యాపారాలకు నియమానుసారం ఉపయోగించినప్పుడు ఐశ్వర్యం మరింత పెరుగుతుంది. వ్యాపారం: మీరు ఏదైనా వ్యాపారం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన పురోగతిని పొందలేకపోతే, ఈ కష్టాన్ని అధిగమించడానికి, వ్యాపారంలో ఆశించిన లాభం పొందడానికి 10 ముఖి, 13 ఒక ముఖి, 14 ముఖి రుద్రాక్ష ప్రత్యేకంగా ధరించాలి. వైద్య వృత్తి: వైద్య వృత్తిలో విజయం సాధించడానికి త్రిముఖి, 4 ముఖాలు, 9 ముఖి, 10 ముఖి, 11 ముఖి రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రుద్రాక్షలన్నీ వైద్యులకు, వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. న్యాయ వృత్తి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు న్యాయ సంబంధిత వృత్తిలో పురోగతి సాధించడానికి, ఆశించిన విజయాన్ని పొందడానికి మీరు ప్రత్యేకంగా ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. అంతేకాదు 5 ముఖాలు, 13 ముఖాలు కలిగిన రుద్రాక్షలు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయం: రాజకీయ రంగంలో మీ స్థానాన్ని పదిలపరుచుకోవాలంటే, ఈ రంగంలో మీ స్థాయిని పెంచుకోవాలనే కోరిక ఉంటే, మీ కోరిక నెరవేరడానికి ఏకముఖి, 13 ముఖి, 14 ముఖి రుద్రాక్షలను పూజించాలి. ఇంజనీర్ వృత్తి: ఇంజనీరింగ్ రంగంలో విజయం సాధించడానికి ప్రత్యేకంగా 9 ముఖి లేదా 12 ముఖి రుద్రాక్షలను ధరించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రుద్రాక్ష సాంకేతిక పని చేసేవారికి చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.